ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క దేవుని ప్రజలారా, ఈరోజు ఆదివారం కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వెళ్ళండి. దేవుడు మీకు ఇచ్చిన సంఘానికి వెళ్ళి మీ సంఘంతో కలిసి యేసయ్యను ఆరాధించాల్సిందిగా మనవి చేస్తున్నాను. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. యాకోబు పత్రిక 4:10 ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నది, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రియులారా, దేవుని దృష్టికి మనల్ని మనం తగ్గించుకోవాలి. కాబట్టి ఒకవేళ వాగ్దానం వింటున్నా, ప్రియ అత్త, నీ కోడల దగ్గర నేను తగ్గాలా, నా కోడలు అది చిన్నది కదా, నేను ఎట్లా తగ్గాలి అనుకోవద్దు. నువ్వు దేవుని దృష్టిలో నువ్వు తగ్గించుకున్నప్పుడు మనుషుల దృష్టిలో కూడా తగ్గించుకుంటావు. అప్పుడు నిన్ను ఆటోమేటిక్గా హెచ్చిస్తాడు. నువ్వు కోడల దగ్గర నువ్వు పెత్తనం చెల్లించాలని తగ్గించుకోకపోతే ఆమె ఒక మాట అంటే నువ్వు 4 మాట్లాడను, కానీ నువ్వు తగ్గించుకుంటే నువ్వు హెచ్చించబడతావు. ఇదిగో ప్రియ స్నేహితులారా, ఒకవేళ మీరు చేసే ఉద్యోగం చోట ఎవరైనా నిన్ను చులకనగా మాట్లాడుతూ గర్వంగా ఉంటే వారి దగ్గర నేను తగ్గించుకోవాలి అనుకోకండి. ఒకవేళ నాకంటే తక్కువ వారు అనుకుంటున్నారేమో. కాబట్టి మీరు ఎక్కడైనా కూడా తగ్గింపు కలిగి ఉంటే ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఉద్యోగంలో కావచ్చు, కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, సంఘంలో కావచ్చు. కొంతమంది వారి హోదాను బట్టి తగ్గించుకోరండి. కాబట్టి తగ్గించుకోవడం వల్ల కుటుంబాల్లో సమాధానం ఉంటుంది, కుటుంబంలో గొడవలు రాకుండా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఎవరో ఒకరు తగ్గించుకోవాలి. భర్త తగ్గించుకోవాలి, లేదా భార్యను తగ్గించుకోవాలి. అప్పుడే మీరు సమాధానం కలిగి ఉంటారు. మీ ద్వారా మీ పిల్లలు సమాధానం ఉంటుంది. కాబట్టి ఈ వాగ్దానం వింటున్న బిడ్డలారా, మీరు ఈరోజు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మహాగణుడై వాగ్దానం ఉన్న బిడ్డల మీద కృపించండి. ఈరోజు నా ప్రపంచమంతా ఆరాధన జరుగుతుండగా ప్రతి ఒక్కరినైనా అయా నేను ఆరాధించే కృప దయచేయండి. ముఖ్యంగా అయా అదిగో తండ్రి, ఇంకా నా ప్రభా బలహీనంగా ఉన్న వారిని, అనారోగ్యంతో ఉన్న వారిని మీరు ముట్టి బాగు చేయండి. దురాత్మ చేత పీడించబడుతున్న వారికి యేసు రక్తములో విడుదల దయచేయని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.